ఎవరు లేరు. యాక్చువల్లీ చెప్పనా, ఇది ఇందులోని సర్ప్రైజింగ్ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఇన్ని వేయించుకున్నాను నేను. అన్నీ తింటానో లేదో నాకు తెలీదు. ఈ వెడ్డింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను రెడీ అవ్వడంతో స్టార్ట్ చేస్తున్నాను. మేకప్ అంటే ఎక్కువ రెడీ అవ్వాలని అనుకున్నాను, బట్ కుదరలేదనమాట. చాలా కంగారుగా అంటే పెళ్లి కూతురు చేయడం, ఉడుపురాట వేయడం అండ్ కాళ్ళబోలు తీయడం అన్నీ ఒకే రోజు వచ్చాయన్నమాట. చాలా కంగారుగా రెడీ అవ్వడం అన్నీ కంగారే. మేమంటే ఓకే, బట్ పెళ్లి కూతురికి రెడీ అయ్యే టైం కూడా సరిగ్గా లేదనమాట. నేను సింపుల్గా లైట్ మేకప్ వేస్తున్నాను, హెవీగా కాదు, జస్ట్ ఫౌండేషన్ అంతే. అండ్ ఐ మేకప్ ఎలాగో వేస్తాను, ఎలా వేస్తున్నానో కూడా చూపిస్తాను. మధ్యలో మా అమ్మ వచ్చి ఫోన్ పట్టుకో అది పట్టుకో అంటుంది నేను మేకప్ వేస్తుంటే. నేనంతా చిరాగ్గా పక్కకి తోసాను, బట్ మా అమ్మ నేను ఇప్పి పక్కన పడేసిన బట్టలే మడతెడుతుంది. అదే అమ్మ అంటే అంతే మరి, మనం చేసే తప్పుల్ని సరిదిద్దుతూనే ఉంటుంది. నేను చాలా ఎక్సైటెడ్గా రెడీ అవుతున్నాను. అప్పుడు అందరూ అంటున్నారనమాట, రూమ్లోని వదినలు, చెల్లి, అక్క అందరూ ఉన్నారనమాట. అందరూ అంటున్నారు, ఏదో నీ పిల్ల అన్నట్టు రెడీ అవుతున్నావు, అంత కంగారుగా ఎగ్జైట్మెంట్తో రెడీ అవుతున్నావు అని అన్నారు. నేను అప్పుడు ఒకటే చెప్పాను, అరే పక్కన వాళ్ళ పెళ్ళి కాబట్టి అక్కలు అన్నయ్యలు ఇలాంటి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మేము అలాగే రెడీ అవుతాము, మా పెళ్ళిళ్ళు అంటేనే దూరంగా పారిపోతాము అని చెప్పాను. అది నిజమే కదా, ఈ కాలంలో పెళ్ళంటే భయం వేస్తుందబ్బా. నేను ఇప్పుడు ఎక్కువ ఐ మేకప్ కూడా చేయట్లేదు, జస్ట్ గోల్డెన్ షేడ్ వేస్తున్నాను. ఎందుకంటే బ్లాక్ కలర్ సారీ అని నేను ఇప్పుడు బ్లాక్ కలర్ ఐ షాడో వేస్తే చాలా దారుణంగా ఉంటుంది అనమాట, బాగోదు. అందుకని నార్మల్ గోల్డ్ షేడ్ వేస్తున్నాను. అండ్ ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ అనుకుంటారు, అరే ఎందుకు అమ్మాయిలకి ఐబ్రోస్ థిక్గా ఉంటాయి కదా, ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటారు. బట్ నావి చాలా థిన్ ఉంటాయి అండ్ చాలా సన్నగా కూడా ఉంటాయి. కొంచెం దాన్ని బ్రాడ్ చేయడానికి నేను ఖచ్చితంగా ఫిల్ చేయాలి, లేకపోతే ఉన్నాయో లేదో కూడా తెలియదు, అలా ఉంటాయి అన్నమాట. మరీ అంత కాదు కానీ కొంచెం ఫిల్ చేస్తే ఇంకా డిఫైన్గా కనిపిస్తుంది మన లుక్ అనేది. అందుకనే నేను వేస్తాను, ఐ మేకప్ అయితే పక్కా వేస్తాను. అందంగా కనిపించాలంటే ఐ మేకప్ ఉండాలి, ఫేస్ మీద కేజీలు ఫౌండేషన్ లేకపోయినా ఐ మేకప్ ఉండాలి. ఓన్లీ మేకప్ మాత్రమే అవ్వగలిగాను, ఇంకా జ్యువెలరీ అది వేసుకోవడం వీలవ్వలేదు, ఎందుకంటే వెళ్ళిపోవాలి. సగం మేకప్ అయ్యి సగం రెడీ అయ్యి వెళ్తున్నా హడావుడిగా. నిద్ర లేదు, వాటర్ చేయాలి, పిల్లగా ఫంక్షన్ హాల్ కి వెళ్తున్నాను. హడావుడిగా సగం రెడీ అయ్యాం. నీ పేరేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వే కదా తోడు పెళ్లి కూతురువి, నువ్వే కదా. ఏం చేశారు మార్నింగ్? కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టారా నీకు? పెళ్లి కూతురు మేకప్ కూడా అవ్వకుండానే వెళ్తుందనమాట ఫంక్షన్ హాల్కి, అక్కడే రెడీ అవుదామని. ఇప్పటికే 4 అయిపోయింది, 6 కల్లా పీటల మీద కూర్చోవాలన్నమాట పెళ్లి కూతురు. అంటే 2 అవర్స్లో పెళ్లి కూతురు మేకప్ ఎక్కడ అవుతుంది, అవ్వదు. అండ్ పంతులు అస్సలు మా అక్కకి టైమే ఇవ్వలేదు రెడీ అవడానికి. పెళ్లికి వచ్చేసాము, పెళ్లిగా రెడీ అయిన వీడియో పెట్టడానికి ఖాళీ కూడా లేదు నాకు. అండ్ షీఈస్ మై సిస్టర్, బాబాయ్ కూతురు, రిలేటివ్స్ అనమాట. పెద్ద ఎక్కువ మంది వెళ్ళారు, ఎవరు లేరు. యాక్చువల్లీ చెప్పనా, ఇది ఇందులోని సర్ప్రైజింగ్ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది లవ్ మ్యారేజ్, లిటరలీ లవ్ మ్యారేజ్. బోత్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళ పిల్లల డెసిషన్స్, వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళకి పంతాలు పట్టింపులు అవి కాదు ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బోత్ సైడ్స్ అన్నమాట. సో వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఒప్పుకున్నారు. అసలు ఎలాంటి భేదభావాలు చూపించడం గానీ, అయ్యో లవ్ మ్యారేజ్ అది కూడా వేరే క్యాస్ట్ అమ్మాయి అని గట్రా ఏమనలేదు. లిటరలీ అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా హ్యాపీగా బోత్ ఫ్యామిలీస్ కలిసి పెళ్లి చేస్తున్నాయి. అది సూపర్ అన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి మ్యారేజెస్ జరిగితే భలే ఉంటది. అసలు లేచిపోవడానికి అమ్మాయి తల్లిదండ్రులు వదిలేసి లేచిపోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్ మా ఫ్యామిలీలో ఎస్, మాకు ముందే చాలా పర్టికులర్ అంటే బట్ ఒప్పుకున్నారు, ఎందుకంటే మా వాళ్ళకి
చాలా మంది పేరెంట్స్ కి ఉంటాయి మూఢనమ్మకాలు ఉంటాయి, అందరూ ఒకలా ఉండరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారో ఇలాంటి విషయాలు తెలుస్తుంది. పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు సమాజం ఏమనుకుంటది అది ఇది అని కాకుండా పిల్లల మనసుని పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎడ్యుకేషన్ ఉండడం వల్ల. చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అనమాట. ఒప్పుకోవడం గ్రేట్ అసలు. నాకు బాబాయ్ కానీ పెద్ద. న్యూ పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఏదో లెవెల్లో రెడీ అవుదాం అనుకున్నాం, ఖాళీ లేదు, గ్యాప్ లేదు, పరిగే అటు ఇటు పరిగే ఒక రేంజ్ లో రెడీ అవుదాం. అరే మేము లవ్ మ్యారేజెస్ కి రావడమే చాలా గ్రేట్. ఎందుకంటే మాకు మా ఫ్యామిలీలోని చాలా లవ్ మ్యారేజ్ జరిగాయి. కాకపోతే అందరూ కూడా లవ్ మ్యారేజ్ కదా, మన ఊళ్ళో అందరూ రారు, రిలేటివ్స్ అందరూ రారని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే జస్ట్ ఏదో అన్నవరం టెంపుల్ లోనో సంథింగ్ అలాగా టెంపుల్స్ లోని చేసేసేవారనమాట సింపుల్ గా. బట్ ఇది అలా కాదు, అందరిని పిలిచి చాలా పద్ధతిగా అన్ని అంటే పెళ్లి కూతుర్ని చేయడం. అది కూడా అబ్బాయి వాళ్ళు ఒప్పుకున్నారు. మా స్టైల్లో ఏంటి అంటారు, ఆ స్టైల్ కాదు, మా ఆచారంలో చేయడం అనమాట. అది ఒప్పుకున్నారు అబ్బాయి వాళ్ళు, మాకు ఇచ్చేసారు చాయిస్, ఓకే చేసుకోండి మీకు ఆడపిల్ల కదా అని చెప్పి. వా సూపర్ కదా అసలు. ప్లేస్ మరి వెనక్కి వచ్చేసామన్నమాట, ఎందుకంటే పెళ్లి కొడుకు సైడ్ అనుకుంటారు, ఏమి అనుకోరు, వాళ్ళేమనుకోరు, వాళ్ళు చాలా అర్థం చేసుకుంటున్నారు, ఏమనుకోరు. మేము కలిసిపోతాం పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్, ఏం పర్లేదు. మా బావగారు చాలా మంచారు. ఇదిగో ఇప్పుడే నేను జస్ట్ అక్క ఫోన్ అనుకుని కదా, అక్క ఫోన్ అనుకుని మా బావగారు ఫోన్ పట్టుకుని బయటకు వచ్చేస్తుంటే నా ఫోన్ రాది అంటున్నారు. ఒక పక్కన పెళ్లి చూస్తూ ఇంకొక పక్కన స్నాక్స్ తినేస్తున్నాం అనమాట, వెజ్ మంచూరియా. అప్పటికి చాలా ఆకలిస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు, తినే టైం కూడా లేదనమాట. సో ఆకలితో తినేస్తున్నాము. పెళ్ళి చూస్తూ చాలాసేపు కూర్చున్నాము. అండ్ తర్వాత ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోతుంది అన్న టైంలోనే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ కాసేపు రీల్స్ అవి కూడా షూట్ చేసుకున్నాం. ప్లేట్ తీసుకోరా, తీసుకో వచ్చేస్తాను, వస్తాను. ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలా వీడియోస్ అవి తీసి పెడుతూ ఉంటారు కదా వెడ్డింగ్స్లోనే, అది ఫుడ్ మెనూ అది మొత్తం. నేను అలా తీద్దామని ట్రై చేశాను అండ్ తీసాను కూడా పూర్తిగా. బట్ అక్కడ సర్వ్ చేసేవాళ్ళు అండ్ మన రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చూపులు ఎంచుకున్నాను. నేను అన్ని తింటానో లేదో నాకు తెలీదు, ఆత్రం ఎక్కువ మనకి, అన్నీ కావాలంట. ఆనియన్ లెమన్, అప్పడం, బటర్ నాన్, పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ బిర్యానీ, వెజ్ బిర్యానీ, అండ్ ములక్కాడ కాజు కర్రీ, అండ్ దీని ఏమంటారు మిరపకాయ బజ్జీ. ఎస్ పెట్టేసుకున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. ఫస్ట్ బిర్యానీ ట్రై చేసేద్దాం, మనకి ఆగదనమాట అతను. నైస్ వన్. Actually, paneer fry, not crispy, but long.
పన్నీర్ కర్రీ ఐ డోంట్ లైక్ పన్నీర్ కర్రీ బాగా నాకు గుర్తు అంటే బాగుంది. ములక్కాడ కర్రీలో జీడిపప్పు ఫ్రై చేస్తున్నా. బజ్జీ తిందాం అనుకున్నాను కానీ అది ఇలా చేత్తో గిచ్చుతుంటే రావట్లేదు, అంత గట్టిగా ఉంది. ఇంకా బటర్ నాన్ అది చూస్తుంటేనే స్మెల్ అది తెలిసిపోతుంది, చాలా ఫ్రెష్ గా బాగుందండి. ఓకే, సో నేను ఇప్పుడు తినేస్తాను. అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ ఇక్కడే ఫంక్షన్ హాల్లోనే నేను మొత్తం జ్యువెలరీ మొత్తం రిమూవ్ చేస్తాను. ఓపిక లేదు నాకు అస్సలు. ఇక్కడితో పెళ్లి బ్లాగ్స్ అన్ని అయిపోయాయి అనమాట. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ వస్తాయి, చూస్తుండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.